హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కివా నెట్వర్క్ అనేటటువంటి మైనింగ్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ కివా నెట్వర్క్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత కివా నెట్వర్క్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, అది ఎప్పుడు లిస్ట్ అవ్వబోతుంది, తర్వాత కివా నెట్వర్క్లో ఉండేటటువంటి అన్ని ఫీచర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు కివా నెట్వర్క్ తర్వాత అన్ని క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ కివా నెట్వర్క్ యొక్క రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రోడ్ మ్యాప్ను ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. మొదటగా వాళ్ళ వెబ్సైట్ గురించి చెప్పారు, తర్వాత మనీ అనేది ఏ విధంగా పుట్టింది అనే దాని గురించి చెప్పారు, తర్వాత క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, బిట్ కాయిన్ గురించి ఇలా ఇచ్చారనమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి వీళ్ళ ప్లానింగ్ అనేది ఇచ్చారనమాట. వెబ్సైట్ లాంచ్ చేసేది ఫస్ట్ది, సెకండ్ది ప్రీసేల్ గురించి ఇచ్చారు. సో ప్రీసేల్లో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలన్న రూల్ ఏం లేదండి. మనం మైనింగ్ చేస్తున్నాం కాబట్టి మైనింగ్ చేసే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అప్లికేషన్ లాంచ్ అండ్ గేమింగ్ గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. తర్వాత బ్లాక్ చైన్ అనేది కూడా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. బ్లాక్ చైన్ కూడా మనకు కివా నెట్వర్క్ నుంచి వస్తుంది. దాని తర్వాత వీళ్ళ యొక్క వ్యాలెట్ క్రియేట్ చేయడము, ఎక్స్చేంజ్ క్రియేట్ చేయడము, ఈ విధంగా ప్లాన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ కివా నెట్వర్క్ అనేది ప్రస్తుతానికి మనకు ఒక 6 కంట్రీస్లో ఉందండి. అది ఎక్కడ అని అంటే కెనడాలో ఉంది, దాని తర్వాత నైజీరియాలో, సౌత్ ఆఫ్రికాలో, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో, తర్వాత ఫిలిప్పైన్స్లో, ఆస్ట్రేలియాలో. సో టోటల్గా 1 2 3 4 5 6 7 8 కంట్రీస్లో ఉందన్నమాట. సో దాని తర్వాత వాళ్ళ కోర్ టీం గురించి ఇలా ఎవరు మెంబర్స్ ఎవరనేది ఇచ్చారు. తర్వాత దీంట్లో కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనేసి ఇచ్చారనమాట. అంటే మన నేషనల్ ఐడితో ఏ విధంగా చేసుకోవాలనేసి ఇచ్చారు. తర్వాత మైనింగ్ ప్లాన్ అనేసి ఇచ్చారు. తర్వాత మనం మైనింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రీ సైన్అప్ చేస్తే సరిపోతుంది అనేసి ఇచ్చారు. తర్వాత మైనింగ్ ప్లాన్లో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, మీకు ఫ్రీ మైనింగ్ బోనస్ అనేది వస్తుందండి. దాంతోపాటు టీమ్ డెవలప్మెంట్ బోనస్, అంటే మీరు మైనింగ్ చేస్తూ తర్వాత మీ ద్వారా సైన్అప్ అయినటువంటి పర్సన్స్ కూడా వాళ్ళ టీమ్ డెవలప్ చేసుకుంటే దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. తర్వాత మీ టీం డైలీ యాక్టివ్గా ఉండి మైనింగ్ చేయడం ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా మీకు వస్తుంది అనమాట. అలా 3 రకాల ఇన్కమ్ అనేది వస్తుంది. తర్వాత ఫ్రీ మైనింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో మీరు డైలీ యాక్టివ్గా ఉండడం ద్వారా, అంటే మీ టీం కానీ మీరు కానీ ఎక్స్ట్రాగా 1% డైలీ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ కింద మళ్ళీ టీమ్ డెవలప్మెంట్ ఇన్కమ్ అనేసి ఒకటి ఇచ్చారు. 5వ లెవెల్ వరకు కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే మీరు ఒకరిని రిఫర్ చేస్తే వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేస్తే ఈ విధంగా 5 స్టెప్పుల వరకు వెళ్తే 5వ స్టెప్ వరకు కూడా మీకు ఫ్రీ టీమ్ డెవలప్మెంట్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. తర్వాత టీమ్ మైనింగ్ ఇన్కమ్ ఉంది. టీమ్ మైనింగ్ ఇన్కంలో ఇక్కడ మీకు అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో ఫస్ట్ పర్సన్ అతను యాక్టివ్గా ఉంటే అతని ద్వారా మీకు 30% ఇన్కమ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సెకండ్ పర్సన్ ద్వారా 20%, దాని తర్వాత 3 4 5 ద్వారా 10% అనేది మనకు యాడ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ స్టేకింగ్ కూడా ఇచ్చారండి. అంటే మీ కాయిన్స్ అనేవి ఎన్నో ఫిక్స్డ్ కాయిన్స్ అవి ఉంటాయి. అది అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత చూస్తేనే తెలుస్తుంది. అంటే మినిమం మనం ఒక 50 టోకెన్స్ ఎర్న్ చేసిన తర్వాతనో లేకపోతే 100 టోకెన్స్ ఎర్న్ చేసిన తర్వాతనో స్టేకింగ్ అనేది పెట్టాలని ఉంటుంది అనమాట. 50 కాయిన్స్ 100 కాయిన్స్. సో ఆ స్టేకింగ్ ద్వారా కూడా మనకు ఎక్స్ట్రాగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, ఇంత పర్సెంట్ అనేసి. సో ఇక్కడ చూడండి 100 కాయిన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 100 కాయిన్స్ నుంచి ఎక్కువ, 100 కంటే ఎక్కువగా మీరు కాయిన్స్ అనేవి ఎర్న్ చేస్తే తర్వాత ఆ కాయిన్స్ని మీరు స్టేకింగ్ పెట్టుకోవచ్చు. స్టేకింగ్ పెట్టుకుంటే దాని ద్వారా మీకు ఎక్స్ట్రాగా ఇన్కమ్ అనేది వస్తుంది. స్టేకింగ్ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే 8% ఇన్కమ్ అనేది ఎక్స్ట్రాగా ఇస్తున్నారు అనమాట స్టేకింగ్ ద్వారా. దాని తర్వాత స్టేకింగ్ లెవెల్ ఇన్కమ్, అంటే మీరు స్టేకింగ్ చేసే విధానంలో అంటే ఫస్ట్ స్టేకింగ్ మినిమం 100 టోకెన్స్ తోటి మీరు స్టేకింగ్ పెడతారు. దాని తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా మళ్ళీ కాయిన్స్ ఎర్న్ చేసి మీరు మళ్ళీ స్టేకింగ్ పెడితే దాని ద్వారా కూడా ఇలా 5 స్టెప్పుల వరకు కూడా మీకు స్టేకింగ్ ఇన్కమ్ అనేది పెరుగుతుందన్నమాట.
సో ఈ విధంగా మీకు మంత్లీ ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక 4% ఫ్రీ స్టేకింగ్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా మనం ఫ్యూచర్లో అంటే ఈ నెట్వర్క్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి అప్డేట్స్ ద్వారా మనం ముందుకెళ్దాం మైనింగ్ చేసుకుంటూ. సో ఈ టోటల్గా ఈ కాయిన్ యొక్క మైనింగ్ ప్లాన్ అనేది 6 months ఉందండి. ఫస్ట్ మంత్ అంటే ఒక 4-5 రోజులు, ఒక 10 రోజులు అయిందనుకోండి ఈ మైనింగ్ అనేది స్టార్ట్ అయ్యి. సో ఇది ఫస్ట్ మంతే మనం స్టార్టింగ్లోనే ఈ మైనింగ్ అనేదాన్ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా 6 months ప్లాను. సో ఈ 6 months ప్లాన్లో 7 months ప్లాన్ అనుకుంటానండి. 7 months ప్లాన్లో వీళ్ళు ఏ విధంగా కాయిన్ యొక్క ప్రైస్ కూడా పెంచుతారు. $1 నుంచి $10 అని అంటున్నారు. సరే ఎంతైనా అవనివ్వండి, అసలు $1 లేకపోయినా కానీ $0.50 కాదు, అంతకంటే తక్కువ ఉన్నా కానీ, లేకపోతే ₹1 ₹2 ఉన్నా కానీ ఇబ్బంది లేదండి. కాకపోతే మనం ఫ్రీగా మైనింగ్ చేస్తున్నాం కాబట్టి ఎంతకు లిస్ట్ అయినా కానీ ఇబ్బంది లేదు. మనం మైనింగ్ చేసిన తర్వాత మనం చేసిన ప్రాసెస్ ద్వారా ఎంతో కొంత అమౌంట్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడమే. సో వీళ్ళు లిస్టింగ్ కూడా 30 exchangesలో లిస్టింగ్కి ప్లాన్ చేశారనమాట. సో ఇలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ఇంకా బ్లాక్ చైన్ వస్తుంది దీని నుంచి, తర్వాత ఎక్స్చేంజ్ వస్తుంది, దాని తర్వాత పేమెంట్ గేట్వే, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో వీటన్నిటి ద్వారా మనకు మంచి బెనిఫిట్ అయితే కలిగే అవకాశం ఉంది. సో ఈ మైనింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే డైలీ మైనింగ్ అనేది చేయండి. తర్వాత అమౌంట్ పెట్టేసి ఎవరు కూడా, వీళ్ళు ప్రీ సేల్ అంటున్నారు కాబట్టి అమౌంట్ పెట్టేసి ఎవరు కూడా మైనింగ్ అనేది స్టార్ట్ చేయకండి. మీరు వేరే వాళ్ళని రిఫర్ చేసుకుంటూ వెళ్ళి వచ్చే టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటినే స్టేకింగ్ పెట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేసుకోండి. అంతేకాని పూర్తిగా మనం నెట్వర్క్ గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఈ వీడియోలో జస్ట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ నేను నన్ను రిఫర్ చేసిన పర్సన్ నాకు లింక్ పంపించారు. సో దాని మీద నేను క్లిక్ చేశానండి. ఈ విధంగా ఇలా వచ్చింది. సో మీరేం చేయాలి అంటే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ అనేది ఇచ్చుంటాను. రిఫరల్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ వస్తున్నాయండి. ఆ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. సో నా నేమ్ ఎంట్రీ చేస్తున్నాను నేను. సో నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నానండి. సో తర్వాత మెయిల్ అడుగుతుంది. మెయిల్ కూడా ఎంట్రీ చేశాను. దాని తర్వాత సెలెక్ట్ కంట్రీ అని అడుగుతుంది. దాని మీద టచ్ చేసి ఇండియా దగ్గర తీసుకెళ్తున్నానండి. సో ఇండియా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేశానండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ అగ్రీ చేశాను. తర్వాత సో దాని తర్వాత ఇలా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో అదొకటి వస్తుంది. దాని తర్వాత అక్కడ మీకు ఒక పాస్వర్డ్, అంటే మీరు ఏది పాస్వర్డ్ ఎంట్రీ చేశారనేసి పాస్వర్డ్ చూపిస్తుంది. దాంతోపాటు మీకు నెట్వర్క్ వాళ్ళు ఒక పాస్వర్డ్ అనేదాన్ని ఇస్తారండి, సెక్యూరిటీ పాస్వర్డ్ అనేదాన్ని. అది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని డైరీలో రాసి పెట్టుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ కింద గో టు లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో గో టు లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. దాని తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. రెండు ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తానండి. సో ఇక్కడ మనకి కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తున్నా. సో ఇలా నెక్స్ట్ లైన్ అనే పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అనేవి వచ్చాయి. అంటే ఈ కివా కాయిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్రీ సేల్ నడుస్తుంది. $0.15కి ఒక్కొక్క కాయిన్ అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ ఆఫర్ అనేది సెప్టెంబర్ 21 వరకు ఉండబోతుంది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ కివా నెట్వర్క్ యొక్క మెయిన్ పేజ్ ఏదైతే ఉందో అది మొత్తము ఇలా ఓపెన్ అయిందనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇదంతా కూడా మనకు గూగుల్ క్రోమ్లో నడుస్తుంది. సో మీరు ప్రతిరోజు మైనింగ్ చేయాలి అని అంటే ఏం చేయాలి, దాన్ని బుక్ మార్క్ చేసుకోవాలి. సో బుక్ మార్క్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే మీ యొక్క బ్రౌజర్లో ఇక్కడ 3 చుక్కలు ఏవైతే ఉన్నాయో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన
బుక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ స్టార్ సింబల్. ఆ స్టార్ సింబల్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా బుక్ మార్క్ అనేది అయిపోతుంది అనమాట, సేవ్ అయిపోతుంది హిస్టరీలో. ఒకవేళ మీది ఏదైతే ఉందో అది క్లోజ్ చేసిన తర్వాత వెబ్సైటు మళ్ళీ తిరిగి ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవాలంటే ఏ విధంగా ఓపెన్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ వెబ్సైట్ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మైనింగ్ అనే స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి కింద మైనింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో మైనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ మైనింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మైనింగ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే టచ్ ది లోగో ఫర్ మైనింగ్ అనేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి లోగో ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయాలన్నమాట. టచ్ చేస్తే మనకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో మైనింగ్ అనేది స్టార్ట్ అయిందండి. మైనింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఇదివరకు 0 అని ఉన్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు 0.8 టోకెన్స్గా చూపిస్తుంది అనమాట. సో మైనింగ్ అనేది స్టార్ట్ అయింది మనకి. తర్వాత ఇక్కడ ఇదివరకే చెప్పాను కదా స్టేకింగ్ గురించి. ఈ స్టేకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేసి ఇక్కడ స్టేకింగ్ ప్యానల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నారనమాట. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యాప్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. మీరు కావాలంటే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ టచ్ చేసి చూస్తాను ఏది వస్తుంది అనేసి. ఇది వీళ్ళు ఏపీకే ఫైల్ ఇస్తున్నారండి. డౌన్లోడ్ ఎనీవే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఫైల్ డౌన్లోడ్ అని పడింది. సో ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద కూడా నేను క్లిక్ చేశాను. తర్వాత ఇప్పుడు అప్లికేషన్ అనేది మనకు ఇన్స్టాల్ అవుద్ది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ మళ్ళీ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, పాస్వర్డ్ అడుగుతున్నారు, సైన్ ఇన్ అని అడుగుతున్నారు. అవి ఎంట్రీ చేద్దాం. సో ఎంట్రీ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇలా మనకి ఇప్పుడు అప్లికేషన్ కూడా రెడీ అయిపోయిందండి. సో ఇదివరకు మనం బుక్ మార్క్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది అవసరం లేదు, డైరెక్ట్గా మనం అప్లికేషన్లోనే మైనింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అంతా టోటల్ ప్రాసెస్లు అనేవి ఇచ్చారండి. ఇక్కడ స్టేకింగ్ ప్యానల్ అనేసి ఇచ్చారు. సో ఆ స్టేకింగ్ ప్యానల్ మీద నేను క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఏమొస్తుందో. సో ఇక్కడ టచ్ ది లోగో ఫర్ మైనింగ్ ఆల్రెడీ మనం క్లిక్ చేసాము, మైనింగ్ అనేది నడుస్తుంది అన్నమాట. సో ఈ స్టేకింగ్ అనేది నాకు తెలిసి మినిమం ఒక 100 టోకెన్స్ అనేది అయిన తర్వాత మాత్రమే మనము స్టేకింగ్ అనే దాన్ని చేయగలం అన్నమాట. సో ఇక్కడ స్టేకింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారండి. సో వాటి గురించి నాకు అంత క్లారిటీగా అర్థం అవ్వలేదు. సో వాటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అనేవి నేను క్లియర్గా తెలుసుకొని చెప్తాను. దాని తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రొఫైల్ వీటన్నిటి గురించి కూడా మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మన ఐడి ఇవన్నీ కూడా చూపిస్తుంది. సో మైనింగ్ అనే దాన్ని మీరు స్టార్ట్ చేయండి. సో దీని గురించి నేను మీకు అన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ మళ్ళీ మనకు మెయిన్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేసి ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తుంది చూడండి. ఆ అడ్వర్టైజ్మెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మేబీ రావచ్చు. వాటి ద్వారా కూడా ఈ టోకెన్స్ ఎర్న్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉందనుకుంటున్నాను. సో ఈ మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి నేను తొందరలో మీకు తెలియజేస్తానండి. జస్ట్ ఇది మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయం మాత్రమే. మిగతా విషయాలన్నీ కూడా టైం టు టైం వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మాటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.